అలాగే కొంతమందికి మాత్రం వేల కోట్ల ఆస్తులు పెరిగిన మాట కూడా వాస్తవమే. దాంతోపాటు ఇక్కడ అహంకారం అనేది ఏదైతే ఉందో అది ఒక రకంగా తెలంగాణ ప్రజలకి దూరం చేసింది అనేది చెప్పాలి ఒకటి. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం చేస్తున్నారు అంటే ఒక్కటి సూటిగా చెప్పొచ్చు. నిజానికి ఆనాడు కేసీఆర్ గారు చేసిన పనులు ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తూ ఇంకా ఒకటో రెండో మూడో పనులు యాడ్ అయ్యాయి తప్ప అంతకు మించి పెద్ద ఎత్తున చేంజ్ ఏదో ఉంది అని అయితే మనం భావించలేం. ఎందుకంటే ఇక్కడ హైడ్రా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, హైడ్రా ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ చెరువులను పరిరక్షించడానికి, హైదరాబాద్ని రక్షించుకోవడానికి దీని మీద కఠినంగా వెళుతున్న ఒక నిర్ణయం అనేది ఒకటి యాక్సెప్టెన్సీ ప్రజల నుంచి. కానీ దీని మీద అనేక వివాదాలు వస్తున్నప్పటికీ కూడా కఠినంగానే మేము ఇలాగే ముందుకు వెళతామనేది ఒక హైడ్రా విషయం. అలాగే ప్రజాభవన్ ఏదైతే ఇది గడీల పాలనగా మారింది అన్నారో, ఎవరు దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్నారో అదే చోట్ల బట్టి విక్రమార్క లాంటి వ్యక్తి, అలాగే సీతక్క లాంటి వ్యక్తులని అదే ప్రజాభవన్లో ఉంచి ప్రజల సమస్యలను తీసుకోవడానికి దాన్ని ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చుకోవడం, ఆ గడీలని లేకుండా చేస్తాము అని చెప్పడం.